86 కీర్తనలో ఒక మాట ఉంటుంది, 5వ వచనం. 86 కీర్తనలో ఫస్ట్ తీయండి, తర్వాత అందరం కలిసి చూద్దాం అసలు దాంట్లో ఏముందో. తీసారా బ్రదర్? 85:6 నీ ప్రజలు యందు సంతోషించినట్లు నీ మరలా మమ్మను బ్రతికింపవా. చూసారా, దావీదు రాజు అంటున్నాడు, ఆయన ప్రజలు ఆయన కోరుతా ఉన్నాడు. ఏమంటున్నాడు? మళ్ళీ గట్టిగా చదువు, బాగా లేచి నుంచొని చదువు, బాగా వీళ్ళందరికీ నిద్రపోవాలి, ప్రార్థన చేయాలి. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు, నీ ప్రజలు అంటే క్రైస్తవులుగా, ఇజ్రాయేలుగా, దేవుని బిడ్డలుగా అక్కడ అంటాడు, నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరలా మమ్మను బ్రతికింపవా. మరలా మమ్మల్ని బతికించయ్యా. చచ్చిపోయి ఉన్నాం, శవాలను ఎప్పటికప్పుడే నిద్రపోతూ ఉంటాం, ఎప్పటికప్పుడే తింటూ ఉంటాం, ఆదమరుపులు మందమతితనం ఎక్కువయ్యా, మాకు ఆ శరీరం దుడ్డుగా ఉందయ్యా, కాబట్టి మమ్మల్ని మేల్కొంటుంది. మళ్ళీ చదువు ఆ మాట, భలేగా ఉంటుంది. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు. ఎవరందు? దేవుని యందు. మేము ఎప్పుడు అసలు మరి ఎందుకంటే పడుకుంటే తప్ప పగులంతా సంతోషిస్తూ ఉండాలి, ఆయన మాట చదువుకుంటా, లేకపోతే సాక్ష్యాలు వింటా, ప్రార్థన చేస్తా, లేకపోతే విజ్ఞాపన చేస్తా, లేకపోతే స్తుతిస్తా, లేకపోతే ఆరాధిస్తా. ఆ డ్యూటీలో ఉండాలండి. ఇప్పుడు ఇదంతా బాగా టైం, మంచి టైము. ఈ టైంలో ఈ మాటలు అడిగి తెలుసుకునే మాటలు అన్నమాట. ఏమంటున్నాడు? నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు ప్రభువా మరలా మమ్మల్ని బ్రతికించయ్యా, బ్రతికించయ్యా, యేసయ్యా మమ్మల్ని బ్రతికించయ్యా అని ప్రార్థన చేయాలన్నమాట. అంటే ఎప్పటికప్పుడే మనం సిద్ధపడాలి దేవుని దగ్గర. ప్రియులారా కూర్చోండి, దేవుని దగ్గర సిద్ధపడాలి. కాబట్టి మనము మరి 2 విషయాలు చూద్దాం. మరి ప్రార్థన గురించి ఆ సబ్జెక్ట్ రాత్రికి వెళ్దాం, సెకండ్ కమింగ్. ఇది మనం ఇప్పుడు ఏంటంటే రోజు మనం నిత్య జీవితంలో ఏం చేయాలి. మనం విలాప వాక్యాలు చూసినప్పుడు మరి 2వ అధ్యాయం 19వ వచనంలో ఒక మాట ఉంటుంది. మరలా 2 తిమోతిలో కూడా 2వ అధ్యాయంలో మొదటి నుంచి కొన్ని విషయాలు మనం చూద్దాం. ఈ 2 విషయాలు చదువుకొని ప్రార్థన చేద్దాం అంతే. నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని హృదయమును కుమ్మరించుము. చూసారా, రేయి మొదటి జామున లేచి మరి నీ ప్రభు సన్నిధిని నీళ్లు కుమ్మరించినట్లుగా నీ ఆత్మను కుమ్మరించాలి. ప్రియులారా, దావీదు రాజు తాను పడక రాత్రి మరి దేవుని సన్నిధిలో మరి మరి ఆయన గడిపినప్పుడు ఏడ్చి 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 ఆయన అంటున్నాడు, ప్రభువా ప్రభువా నా పడక నా కన్నీటితో పుట్టుకొని పోతున్నది అని 6వ కీర్తనలో 6వ వచనంలో 7వ వచనంలో చెబుతాడు. కాబట్టి అట్లాగా రోదనదని చేయువారంగా ఉండాలి. కొద్ది దినాలే ఉంటాం, మనం వెళ్ళిపోతాం. ఈ కొద్ది దినాల్లో ప్రార్థనకి మనల్ని మనం సిద్ధపరచుకోవాలి. రేయి మొదటి జామున లేచి నీళ్లు కుమ్మరించినట్లు నీ సన్నిధిలో మరి నా ఆత్మను కుమ్మరించడానికి మీ కృప నాకు దయచేయ. అడుగుతా ఉంటే ప్రభు సమయాన్ని ఇస్తాడు మనకి. ప్రియులారా, అడగాలి, నోరు తెరిచి అడగాలి. ప్రియులారా, అడిగితే దేవుడు మనకి ఆ మంచి సమయాన్ని ఇస్తాడు. రేది నడిజాము లేచి ప్రార్థన చేయటం అంటే అది దేవుని కృప ఉండాలండి. ఆ టైంలో లేచి చేయటం, ఆ టైంలో నువ్వు కానీ లేచి చేసావనుకో నీకు మహాకృప అని నేను చెబుతాను అంతే. నేను లేస్తే నాకు మహాకృప. అందుకే ప్రభు చెప్పిన టైము. అందుకే మన పితరులు ఇప్పుడు చూడండి, అసలు వాళ్ళంట వాళ్ళ పాపాన్ని ఒప్పుకోవటానికి 6 hours మరి అక్కడ నుంచున్నట్టుగా నెహెమ్యా గ్రంథంలో ఉంది. ఒక 6 గంటలంట వాళ్ళ పాపాలని, వాళ్ళ పితరుల పాపాలని ఒప్పుకున్నారంట నిలువబడి. మళ్ళా కూర్చొని కాదు, పుష్ణ బెర్తల్లో కూర్చోవటం కాదు. వాళ్ళు ఆ దినాల్లో నెహెమ్యాని పలకరిస్తే 9వ అధ్యాయంలో అక్కడ రాయబడింది. ఒక 6 గంటలంట, ఒక జాము అంట. మరి అక్కడ ఏం చేశాడు చూడండి, బైబిల్ చదివారంట, ధర్మశాస్త్రాన్ని చదువుకున్నారట. ఒక జాము చెప్పేమో వాళ్ళ పాపాలు, వాళ్ళ పితరుల పాపాలని ఒప్పుకున్నామని అక్కడ 9వ అధ్యాయంలో ఉంటుంది. 2వ వచనం 3వ వచనం చూస్తే నెహెమ్యా గ్రంథంలో అక్కడ ఆ మాటలు ఉంది. ప్రియులారా, ఎందుకంటే అందుకే ఆయన అంటాడు, నెహెమ్యా గారు అంటాడు, యెహోవా యందు ఆనందించుట వలన
బలము పొందుతాం. బలం పొందాలంటే అంత టైం ఆయన దగ్గర గడిపినప్పుడు మహా సంతోషంగా ఉంటుంది. అసలు నిలవబడి ఉంటే 6 గంటలంట అంతే ఇట్లా ఉరుకునేవారు లెక్కలు కూర్చొని చదువుతా ఉంటే మరి అందరూ చదువుతున్నారంట 1 by 1. ఇందాక మనం చదివిన చూసా, నువ్వు 5 వచ్చినా చదువు, నువ్వు 4 వచ్చిన అట్లా చదువుతా 6 గంటలు 6 hours ఉంటున్నారంట. అక్కడ ఉంది అక్కడ మాట నిలువబడి చదివారు. నువ్వు చూడు నెహెమ్యా గ్రంథం 9వ అధ్యాయం ఇశ్రాయేలీయులు ఎన్నో వచ్చిన బ్రదర్ కూడా 9:2. రైట్ ప్రైజ్ లార్డ్. ఇశ్రాయేలీయులు అన్యజనులందరిలో నుండి ప్రత్యేకింపబడిన వారై నిలువబడి తమ పాపములను తమ పితరుల పాపములను ఒప్పుకొనుచు మరియు వారు ఒక జాము సేపు తామున్న చోటనే నిలువబడి తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథమును చదువుచూ వచ్చిరి. తమ దేవుడైన యెహోవా ధర్మశాస్త్రమును చదువుతూ వచ్చిరి. చూసారా ప్రియులారా, ఒక జాము చేసు మరి ధర్మశాస్త్రాన్ని పఠించారంట. ఒక జాము సేపు అయితే వారి పాపాలు వారి పితరుల పాపాలు. మనము కనీసం పొద్దున్న ఎంత 1.5 hour అయిపోయేసరికి వాళ్ళు అనుకొని ఉంటారు, అది ఈ దేశం అంటే ప్రార్థన అనుకుంటూ ఉంటారు. అది అసలు కౌంటింగ్ కాదు. నన్ను అడిగితే వాడు జాము అని 2 జాములు చెబుతున్నారు. మనకి కౌంటింగ్ కాదు. మనం ఏమనుకుంటాం చాలాసేపు ఉన్నాం బ్రదర్, ఇలా ఆడికి ఇలా చెబుతానే ఉంటాం. చాలా చెప్పు చేసాం బ్రదర్, ఎంత చెప్పు చేసేవాడిని, చాలా చెప్పు చేసేవాడిని, ఎంత చెప్పు చేసి చెప్పు బ్రదర్, చాలా చెప్పు చేసేవాడిని. అది ఒక టైం చెప్పాలి క్రిస్టియన్ కాబట్టి కరెక్ట్ చెప్పాలి. టైం చెప్పడానికి అది మిస్సింగ్ చేయడానికి ఇట్లా చెబుతూ ఉంటారు. ఇవాళ అట్లాగే అయిపోయింది పరిస్థితి. ఇక్కడ చూస్తే మరి 2 తిమోతిలో 2వ అధ్యాయం చూడండి. మనం ఈ విషయం రోజు చేస్తూ ఉండాలి. చదవండి అది మొదటి నుంచి 2 తిమోతి 2వ అధ్యాయం. నా కుమారుడా 2 తిమోతి మొదటి తిమోతి 2వ అధ్యాయం. తిమోతి అది అంతేనా? ఏమన్నా అది కావాలి. మనము సంపూర్ణ మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తము ఏంటంట? నెమ్మదిగాను సుఖముగాను బ్రతుకు నిమిత్తం. దేని నిమిత్తం అంట? నెమ్మదిగా సుఖంగా బ్రతకాలి అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును విజ్ఞాపనములను, ప్రార్థనలను, యాచనలను, కృతజ్ఞతాస్తుతులను చేయవలనని హెచ్చరించుతున్నాను. ఇది మంచిదియు మన రక్షకుడగు దేవుని దృష్టికి అనుకూలమునై ఉన్నది. మంచిది అనుకూలమైన పనే మనం చేయాలి. దేవుని దృష్టిలో మంచిది, ఆయనకు అనుకూలమైన పని ఆయన బిడ్డలంగా మనం చేయాలి. ఏంటి ఎందుకు చేయాలంటే నెమ్మది సుఖంగా ఉండాలంటే భూమి మీద మనం ఆ పని చేయాలి. ఏం చేయాలి ఆ పని? ఏం పని అంటే అన్నిటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతా స్తుతులు చేయాలని అక్కడ రాయబడింది. అవన్నీ చేయటం మనం అలవాటు చేసుకోవాలి. స్తుతించమన్నా అనుకో ప్రార్థన చేస్తారు, ప్రార్థన చేయమన్నా అనుకో ఆరాధన చేయమని అనుకో ప్రార్థనే చేస్తారు. ప్రార్థనకి, స్తుతికి, ఆరాధనకి, విజ్ఞాపనకి మనకి డిఫరెన్స్ తెలియదు. మొట్టమొదట ప్రార్థన అడుక్కోవటం దేవుణ్ణి, అది కావాలి ఇది కావాలి. స్తుతించటం, ఆయన పొగడటం, మహాగణుడు ఆయన మహోన్నతుడు అలా నిన్ను చెప్పటం. అది స్తుతుల మీద ఆశీనుడు ఏంటంటే ఇజ్రాయేలు అంటే దేవుని బిడ్డలు, నా బిడ్డలు చేసే స్తుతుల మీద నేను సింహాసనాసీనుడై ఉంటాను. వాళ్ళ స్తుతులు నాకు బాగా సఫిషియెంట్గా ఉన్నప్పుడు వాళ్ళకి కావాల్సింది ఇచ్చేస్తానయ్యా అన్నాడు. ఆయన అన్నాడు, ఆయన చేశాడు. ఎవరు ఎబ్బేజ్ అంటున్నాడు, దేవా నీవు నన్ను ఆశీర్వదించు, నిశ్చయముగా ఆశీర్వదించుము, నా సరిహద్దును విశాలపరచుము, నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేయము, ప్రతి కీడు నుంచి నన్ను తప్పించయ్యా. వెంటనే ఆర్డర్ చేశాడు, టెలిగ్రామ్ అని ఆర్డర్ వచ్చినట్టుగా వెంటనే తదాస్తు అన్నాడండి. ఆ ప్రార్థన చూడండి ఎట్లా ఉంది అంటే, ఆ 4 దేవా నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు, నన్ను ఆశీర్వించు, నా బిడ్డలను ఆశీర్వించు, నా రక్త సంబంధించిన ఆశీర్వదించు, వారి కొరకు నేను ప్రార్థన చేస్తున్నాను, విజ్ఞాపన చేస్తున్నానయ్యా, వారు క్షేమంగా మిమ్మల్ని అంగీకరించాలని, అది నా ఇదయ్యా.
మంచినీళ్ళు తగ్గేసి అది నాకు ఇష్టమయ్యా అని నువ్వు చెప్పాలి నీ స్నేహితుల కొరకు, నీ బంధువుల కొరకు. ఇప్పుడు ఉన్నాడు బ్రదర్ చెప్పాడు, ఆయన గురించి మనందరం ప్రార్థించాలి. ఇప్పుడు ఆయన కూడా సంఘ సభ్యుడు అయిపోతాడు. తర్వాత ఆయన ద్వారా కొంతమంది నడుస్తారు. ఒక మనిషి రక్షించబడితే తన ద్వారా కొంతమంది మరలా రక్షించబడతారు. ఒక బ్యాచ్ అయిపోతూ ఉంటారు అక్కడ. ఇక్కడ ఇతనం పడితే షీట్ ఎక్కడో యూఎస్ఏలో ఉంటుంది, మరి అక్కడ పడింది అక్కడికి వెళ్ళరాలి. ఆ యూఎస్ఏలో అయినా అక్కడ కొంతమందితో నడిపించి వచ్చి ఉంటాడు కదా, అక్కడ కొంతమంది వేరే చోటకి నడిపిస్తూ ఉంటారు. అట్లా నేనేం చేయాలనే రూల్ ఏం లేదు అసలు, నువ్వే చేయలేవు, నువ్వేం చేస్తావు. అందుకే అంటున్నాడుగా, ఏమంటున్నాడు, కోత విస్తారంగా ఉంది, పని వారి కొరకు ప్రార్థన చేయి. అక్కడక్కడే మనకు బోర్డు ఇవ్వండి. కాబట్టి మనం అన్నిటికంటే ముఖ్యంగా మనుషులందరి కొరకు ఇచ్చేయాలి. రాజుల కొరకు, అధికారులకు విజ్ఞాపనలు, ప్రార్థనలు, యాచనలు, కృతజ్ఞతాస్తుతి చేర్చరించు. ఇది మంచిది, మన రక్షకుడుకు దేవుని దృష్టికి అనుకూలమైంది. కాబట్టి అనుకూలమైనది మనం చేయాలి. ఇప్పుడు మరి మనం అందరం కలిసి మరి ఉదయకాలం నుంచి ఈ రోజున మనం కొన్ని విషయాలు ఉన్నాం, రాత్రి కూడా కొన్ని విషయాలు ఉన్నాం. ఈరోజు మరి మనం ధ్యానించిన అంశాన్ని మరలా నెమరు వేసుకుంటూ మరి మనందరి కుటుంబాల కొరకు, మరి ఇంకా పట్టణంలో మీకు ఎవరు తెలుసో మరి మన సంఘానికి వచ్చి పోగానే వాళ్ళని గుర్తుపెట్టుకోవాలి, పేరు రాసుకోవాలి. మీ పేర్లు నా దగ్గర ఉంటాయి. అయితే ఇప్పుడు అయితే ఈ 2 సార్లు చిన్న మొత్తం అందరి పేర్లు చెబుతాను. అప్పుడైతే పేర్లు రాసుకుని వీటికానికి ప్రార్థన అయితే చేశాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ బ్రదర్ వాళ్ళు పిలుస్తూ ఉన్నప్పుడు నాకు కొంతమంది పేర్లు బాగా తెలుసు, కొంతమంది పేర్లు అట్లా. మొత్తానికైతే మీ నేమ్స్గా ఇక బుక్ గిక్కు చూడవసరం, అంటే ఇక్కడ మెమరీ కార్డులో ఇది చేసేసుకున్నాను, స్టోరేజ్ చేసుకున్నాను. ఇక ఫ్లోయింగ్ వాటర్ అట్లా వస్తే అవుతుంది. నోరు తెరిస్తే ఇక వస్తూ ఉంటాయి అనమాట. రాత్రులు ఎప్పుడు టైం వచ్చినా వాళ్ళు ప్రభుత్వం నేను చెబుతాను. సింహాసనం దగ్గర కూర్చొని ఆయన సింహాసనం దగ్గర పాదాల దగ్గర కూర్చొని అన్ని లెక్కలు శుభ్రంగా పడుకుంటాం ప్రశాంతి. అదే అట్లాగే మీరు కూడా అట్లా చెప్పి పడుకోవటానికి రోజు సొంతబాటు కలిగి ఉండాలని ప్రభు నామములో వార్తా ఉన్నాను. మరి ప్రార్థించాలి.